హాయ్ అండి అందరికీ. బుకింగ్ అయితే ఏం వస్తలేదు. ఇవాళ సండే, నేనేమో ఇంటికాడికి వెళ్ళి ఇప్పుడే వచ్చినా అనమాట. రెండింటికి దిల్సునార్ ఎత్తుకొచ్చిన, ఇక్కడ పడుతుందేమో అని. ఇక్కడ దిల్సునార్లో ఒక్కటి పడతలేదు. హోటల్ అయితే నిన్న మంచిగానే చేసిన. నిన్న వచ్చేసి 2000 దాకా ఏమో చేసిన. ఎన్ని డ్రాప్లకి ఇది ఒకటి ఇక్కడికి వస్తుంది. శంషాబాద్ అంట, జైల్పల్లి వస్తుందా, యాక్సెప్ట్ అయ్యింది. ఇవ్వండి, నిన్న నేను పోటర్ అయితే మంచిగానే ఉంది. నాకు పోటర్ తప్ప వేరే నడిపించే బుద్ధి అయితే లేదు, కానీ బుకింగ్ పడతలేదు సరిగా. ఇవ్వండి, 7 బుకింగ్లకు 200 మెసేజ్ పెడుతుంది మేడం. హాయ్ అండి అందరికీ. బుకింగ్ అయితే ఏం వస్తలేదు. ఇవాళ సండే, నేనేమో ఇంటికాడికి వెళ్ళి ఇప్పుడే వచ్చినా అనమాట. రెండింటికి దిల్సునార్ ఎత్తుకొచ్చిన, ఇక్కడ పడుతుందేమో అని. ఇక్కడ దిల్సునార్లో ఒక్కటి పడతలేదు. హోటల్ అయితే నిన్న మంచిగానే చేసిన. నిన్న వచ్చేసి 2000 దాకా ఏమో చేసిన. ఎన్ని డ్రాప్లకి ఇది ఒకటి ఇక్కడికి వస్తుంది. శంషాబాద్ అంట, జైల్పల్లి వస్తుందా, యాక్సెప్ట్ అయ్యింది. ఇవ్వండి, నిన్న నేను పోటర్ అయితే మంచిగానే ఉంది. నాకు పోటర్ తప్ప వేరే నడిపించే బుద్ధి అయితే లేదు, కానీ బుకింగ్ పడతలేదు సరిగా. ఇవ్వండి, 7 బుకింగ్లకు 200 మెసేజ్ పెడుతుంది మేడం. వచ్చేసి ఇంకోటి ఎత్తుకున్నా, పర్పల్ వచ్చింది. ఇలా క్యాన్సిల్ అవుతుంది ర్యాపిడోలో. ఇది ఒకటి ఎత్తుకున్నా. 10 కిలోమీటర్లకి 150 రూపాయలు ఏమో చూపించండి. 147. కస్టమర్ వస్తుందంట. ఫోన్ చేసిన ఇప్పుడే. ఇది ఎంత చూపిస్తుందో. ఈ ఓలాలో మాత్రం చూపించేటప్పుడు ఏమో కిలోమీటర్ తక్కువ చూపిస్తుండు, ఓ 2-3 కిలోమీటర్లు. ఓటీపీ కొట్టాక ఇంకా ఎక్కువ చూపిస్తుండు. వాళ్ళకు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వమన్నా గిట్టే ఇస్తలేరు. ఇందాక ఆ కస్టమర్కి అన్న 3 కిలోమీటర్లు అయిందన్న, ఒక 40 రూపాయలు ఇవ్వమన్నా గిట్టే ఇవ్వలేదు. లేలే, అంతే, ఎంత చూపించిందో అంతే ఇస్తా అన్నాడు. అన్న నీకు హైదరాబాద్ మొత్తం తిప్పి ఈడికి తెచ్చినా అంతే చూపిస్తాను అన్న, జర ఇయ్య అన్న అంటే, లేదు నేను ఎంత చూపించిందో అంతే ఇస్తా అన్నాడు. ఏం చేస్తే ఇయ్య గట్లున్నాయి.